హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు పెసరపప్పుతో పునుగులు చేస్తాను. పెసలు ఇవి గ్రీన్ మూంగ్ అన్నమాట. దీన్ని 2 గంటలు నానబెట్టి అల్లము పచ్చిమిరపకాయలు వేసి మెత్తగా కచ్చాపచ్చ కొంచెం బరకగా ఉంటుందన్నమాట. ఇది అలా మిక్సీ పెట్టుకొని దీంట్లో కాస్త ఉప్పు, కొద్దిగా సోడా, ఉల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర అనమాట వేసి ఇప్పుడు వేయిస్తాను అనమాట. కడాయి పెట్టాను. నేను కొద్దిగా సోడా కూడా వేసుకోవాలండి. కొద్దిగా ఇప్పుడే మిక్సీ పెట్టాను కాబట్టి మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇది పెసరపప్పు కాదు, పెసలు ఫుల్ గ్రీన్ ఉంటుంది కదా, వాటితో అన్నమాట. ఇది వేసుకుందామండి. కారంగా ఉంది. ఒక స్పూన్ తోటి చిన్నగా వేసుకోవాలన్నమాట. బైండింగ్ కోసము కొద్దిగా బియ్యం పిండి అండి, ఒక హాఫ్ టీ స్పూను బియ్యం పిండి కలిపాను. ఇది కొంచెం బైండింగ్ అన్నమాట. లేకపోతే ఈ పెసరపప్పు పెసలు జిగటగా ఉండదు, అందుకని విడిపోతుందండి. ఢిల్లీ సైడ్ ఎక్కువగా తింటారండి. డైలీ తింటారన్నమాట. వాళ్ళు శనగపిండి కంటే పెసరపప్పుతో చేసింది బాగా పునుగులు ఎక్కువగా తింటారు. ఈ వింటర్ సీజన్లో, రైనీ సీజన్లో చాలా ఎక్కువ అమ్ముడుపోతున్నాను ఢిల్లీలో అయితే. అయింది. నూనె పీల్చదు, అయినా కూడా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఈ మన దీని మీద పేపర్ నాప్కిన్ మీద పెట్టుకుంటే పోతుందండి. ఈరోజు 10th డే ఇఫ్తారీ అన్నమాట. ఫ్రూట్ సాలడ్, ఇది అయిపోయింది. ఇంకో వాయి ఉందండి, వేసేస్తున్నాను. ఇది చెంచాతో వేస్తే కొంచెం వెడలిపోతున్నాయండి, చేతితో వేసి చూస్తున్నాను. అండి, ఫ్రూట్ సలాడ్కు కస్టర్డ్ పౌడర్ తయారు చేసేసాను. కాస్త ఇందులోనే ఇలాచీ పౌడర్ అండి, కొద్దిగా కేవడా ఎసెన్స్,
ఉంటుంది కదా కేవర్ ఎసెన్స్ కొద్దిగా ఒక చుక్క చాలండి, ఇది ఎక్కువ వద్దు, మళ్ళీ ఘాట్ అయిపోతుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ఫ్రూట్స్లో కలుపుకుంటానండి. ఇంత అన్నీ వేసాను, ఆపిల్, అరటి, వాటర్ మిలను, సపోటా, బొప్పాయి, జామ, ఇవన్నీ ఫ్రూట్స్ అన్నీ వేసానండి. ఈ దీంట్లో కూడా ఇప్పుడు కొద్దిగా మనము నిన్న చేసిన హుబ్బాని మిఠా ఉంటుంది కదా, దీంట్లో కూడా మనం చేసుకోవచ్చండి. దీంట్లో కూడా వేసుకోవచ్చు, భలే బాగుంటుంది ఇది హుబ్బానికి మిఠాలో కూడా. ఇది అయిపోయిందండి, ఇది తీసిస్తున్నాను. చేత్తో వేసినవి బాగా రౌండ్గా వచ్చినాయండి. స్పూన్ కట్టే చేత్తో రౌండ్గా వచ్చింది. స్టవ్ కట్టిస్తున్నాను అనమాట. ఇది అవుతుంది. ఇప్పుడు ఇవి చేసిన ఇది కూడా వేసేస్తున్నాను అనమాట. మొత్తం బాగా కలుపుకోవాలి. ఫిక్స్డ్ ఫ్రూట్ సాలడ్ అనమాట ఇది. ఇలాచి పౌడరు, కేవడ ఎసెన్స్ వేస్తాం కాబట్టి చాలా సువాసన వెదజల్లుతుంది. ఇది చివరిలో దానిమ్మ గింజలు వేసుకోవాలన్నమాట. జ్యూస్ ఉంది, నిమ్మకాయ పిండాలండి, నిమ్మ జ్యూస్ చేస్తున్నాను. ఇలా అయితే ఫ్రూట్ సలాడ్, హుబ్బానిగా మిఠా, మినుముల పెసల పునుగులు అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు 10th డే ఇఫ్తారీ ఐటమ్స్ అన్నమాట ఇది. చూసారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.